నమస్కారం. నా పేరు సుబ్రహ్మణ్యం. భారత రిపబ్లిక్ డే సందర్భంగా పాస్టర్ విజయ్ కుమార్ అనే క్రైస్తవ ప్రచారకుడు బ్రాహ్మణులను, సనాతన ధర్మ అనుయాయులను నిందిస్తూ వాళ్ళు మూఢ విశ్వాసాలను బోధిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు అని అవహేళన చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మరి నేను సనాతన ధర్మానుయాయిని, బ్రాహ్మణులను కూడా. ఇలాంటి వాటికి సాధారణంగా నేను స్పందించే అలవాటు లేదు. కానీ ఈ వీడియోలో పాస్టర్ విజయ్ కుమారు దీన్ని మీరేం చెప్తారు, మీరేం సమాధానం చెప్తారు అంటూ పదే పదే రెట్టించడం జరిగింది. అందుచేత ఈ సమాధానం ఇవ్వాలనిపించింది. అసలు ఈ విషయంలో సమాధానం చెప్పుకోవాల్సింది పాస్టర్ విజయ్ కుమార్ గారే. అది కూడా తాను వేసిన ప్రశ్నలకే సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే పద్మజ పురుషోత్తమ నాయుడు చేసిన పని చాలా ఏహ్యమైనది, అందరూ ఖండించవలసినది, ఖండించినది. అయితే ఈ పాస్టర్ విజయ్ కుమార్ గారు దాన్ని ఖండించడంతో సరిపెట్టకుండా దానిని మరొక ప్రయోజనానికి వినియోగించుకునే నీచత్వానికి పాల్పడ్డాడు. అదేమిటంటే, మదనపల్లిలో పద్మజ పురుషోత్తమ నాయుడు అనే దంపతులు చేసిన పని హిందూ మతానికి కానీ, హిందూ మతాచారాలకి కానీ ప్రాతినిధ్యం వహించేది కాదు. అది విడిగా ఒకరిద్దరు వ్యక్తులు చేసిన వికృత చేష్ట. దానిని ఆధారంగా చేసుకుని హిందూ మతం మొత్తం మీద విషం కక్కడానికి పాస్టర్ గారు ప్రయత్నించారు. ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. కలియుగం ముగిసిపోతుంది, చాలా పెద్ద ముప్పు వచ్చేస్తుంది, అందరూ తొందరపడి యేసుక్రీస్తుని విశ్వసించండి అని ప్రచారం చేస్తున్నది ఎవరు? ఈ క్రైస్తవ ప్రచారకులే. కలియుగం అయిపోతుంది అని పద్మజ తర్వాత పురుషోత్తమ నాయుడు అనుకున్నారంటే అది వాళ్ళ తప్పు, వాళ్ళ తప్పుడు విశ్వాసం. హిందూ మత గ్రంథాలు కానీ, హిందూ గురువులు కానీ కలియుగం ముగిసిపోవచ్చింది అని చెప్పలేదు, చెప్పడం లేదు. దీనికి విరుద్ధంగా వాళ్ళు ఏదో నమ్మితే దానికి హిందూ మతాన్ని నిందించడం ఏం భావ్యం? అసలు ఏదో లోకం అంతమైపోతుంది, యుగం ముగిసిపోతుంది అని ప్రచారం చేస్తున్నది ఎవరు? క్రైస్తవ ప్రచారకులే. తొందరగా రక్షణ తీసుకోండి, యేసుక్రీస్తు తొందరపడండి, యేసుక్రీస్తు రక్షణ తీసుకోండి అని చెప్తున్నది వీళ్ళే. వీళ్ళు చేస్తున్న పని ఇంకెవరో చేస్తున్నట్టుగా చూపించి దాన్ని నిందించడం ఏం భావ్యం? మరి మా హిందూ మత గ్రంథాలలో అయితే కలియుగం ఇంకా ప్రథమ పాదంలో ఉందని, ఇంకా 3 పాదాలు ఉన్నాయని, ప్రతిరోజు ఏదో పూజలోనో ఏదో కార్యక్రమంలోనో హిందువులు చెప్పుకుంటూ ఉంటారు అన్న విషయం మన పాస్టర్ విజయ్ కుమార్ గారికి తెలుసా? తెలియకపోతే ఆ అజ్ఞానాన్ని ఆయన ఏదో రకంగా సరిచేసుకోవడం మంచిది. యుగం అంతమైపోతుందని, లోకం అంతా నాశనం అయిపోతుందని, త్వరపడి యేసుక్రీస్తు రక్షణ స్వీకరించండి అని ఇలాగా లేనిపోని విషయాన్ని ప్రచారం చేస్తున్న మూఢులు ఎవరో పాస్టర్ గారికి ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా. దీన్ని వారు ఖండిస్తారా? మరి చూడాలి. పద్మజ తన కన్న పిల్లల్ని బలిచ్చింది ఇంత దారుణమా? ఏ తల్లైనా తన పిల్లల్ని ఇలా బలిచుకుంటుందా? ప్రేమగా పెంచుకుంటాం కదా, ఇదెంత దారుణం అని విజయ్ కుమార్ గారు బాధపడడం బాగానే ఉంది. ఆయన బాధతో మనందరం ఏకీభవించాలి. అయితే ఆయన అక్కడితో ఆగలేదు. ఇదేనా ఆధ్యాత్మికత అంటే అని వేరే ప్రశ్న. ఇది ఆధ్యాత్మికత అని అన్నదేవరు అసలు? ఏ ఆధ్యాత్మిక సిద్ధాంతం ఇలా చేయమని చెప్పింది? ఈ సంఘటనకి బాధపడడం, ఖండించడం చాలా సమంజసం. కానీ పాస్టర్ విజయ్ కుమార్ గారు అంతతో ఆగట్లేదే.
దీని నుంచి తన మత ప్రచార అవసరాలకి సంబంధించి ఉపయోగపడే ఏదో ప్రయోజనాన్ని లాగాలని చూస్తున్నాడు. ఏదో ఇల్లు కాలిపోతుంటే ఎవరిదో అందులో మనకు పనికొచ్చే వస్తువులు ఏమైనా ఉన్నాయని వెతుక్కున్నట్టుగా చేస్తున్నాడు ఆయన. ఇది సమంజసం కాదు. పద్మజ దంపతులది హిందూ ఆధ్యాత్మికత కాదు. ఏ హిందూ ఆధ్యాత్మిక గ్రంథాలు హిందూ గురువులు ఇలా చేయమని బోధించట్లేదు. వాళ్ళ పనిని వాళ్ళకు పరిమితం చేసి ఖండించడం విచక్షణ ఉన్న వాళ్ళు చేయవలసిన పని. అలాగే కాకుండా దాంట్లో ఇంకేదో లాభాన్ని తమ మత ప్రచార ప్రయోజనాన్ని సాధించుకోవాలని చూడడం చాలా దుర్మార్గమైన విషయం. ఎవరు హర్షించేది కాదు. ఇంకా చెప్పాలంటే మామూలుగా అయితే ఈ మాట అనక్కర్లేదు, కానీ ఆయన హిందూ ఆధ్యాత్మికత ఇంత దుర్మార్గమైంది అంటున్నాడు కనుక మరి దానికి ప్రతివచనం చెప్పడం అన్యాయం కాదని అనుకుంటున్నాను. ఏమిటంటే పిల్లలని బలి ఇవ్వడం అనే ఘాతుక కృత్యాన్ని ఒక గొప్ప విషయంగా ఆరాధిస్తూ బోధిస్తున్నది ఎవరు? బైబిలులో జెఫ్తా అనే న్యాయాధిపతి తన కన్న కూతుర్ని బలి ఇచ్చిన సంఘటనని ఈనాటికి క్రైస్తవులు చాలా గొప్ప ఘనకార్యంగా పవిత్ర కార్యంగా పారాయణం చేసుకుంటున్నారా లేదా? ఇంకా వీళ్ళు ఎవరినో ఎందుకు అంటాం మన పాస్టర్ విజయ్ కుమార్ గారు? ఇలా గురువింద గింజ పద్ధతిలో అసలు దోషం అంతా తమలో పెట్టుకుని ఎదుటి వాళ్ళని ఎవరో నిందించామని చూస్తే అది బూమ్రాంగ్ అవుతుంది. మరి జాగ్రత్త పడాలి. అంతేకాదు ఇంకా ఏం సమాధానం చెప్తారో అని కదా ప్రశ్న. సమాధానం చెబితే కాగితాలు వీడియోలు చాలు. చరిత్రలో క్రైస్తవ మతం తరఫున జరిగిన ఘోర కృత్యాల నలుపుకి వెళ్ళవేయాలంటే టన్నుల టన్నుల డ్రమ్ముల వైట్ పెయింట్ సరిపోదు. మెక్సికోని జయించిన కొత్తలో స్పానిష్ కాంక్వెస్టడోర్స్ అంటారు. స్పానిష్ విజేతలు, క్రైస్తవ జాతికి చెందిన స్పానిష్ విజేతలు ఏం చేసేవారు? మెక్సికోలో ఆ స్థానిక జాతుల వాళ్ళని ఊసకొలత కోసారు, జాతి నిర్మూలన చేశారు. వాళ్ళ పసిపిల్లల్ని పట్టుకుని కాళ్ళని చేతులతో పట్టుకుని గిరగరా తిప్పి గోడలకి తల పగలగొట్టి చంపేసేవారు. చంపేసే ముందు ఏం చేసేవారు? ఆ పసివారి తలల మీద బాప్తిస్మం నీళ్లు చల్లేవారు. ఏమనేవారంటే ఈ పిల్లల్ని చంపేశాం కానీ వాళ్ళ ఆత్మని రక్షించామనేవారు. ఇది బాప్తిస్మపు రక్షణ. ఇది క్రైస్తవ మతంలో జరిగిన పనులు ఇవి. క్రైస్తవ జాతుల వాళ్ళు చేసిన పనులు ఇవి. వీళ్ళు ఎవరిని గురువిందగింజ పద్ధతిలో నిందిస్తారు? ఇంకా ఈ పాస్టర్ గారు ఏమంటున్నారంటే పద్మజ తన పిల్లలని శివుడికి బలిచ్చింది అంటున్నారు. రైట్, కేసు పెట్టండి, పద్మజని బుక్ చేయండి, నో ప్రాబ్లం. కానీ పాస్టర్ గారికి అక్కడ ఆగడం ఇష్టం లేదు. అక్కడ ఆగిపోతే ఆయన అసలు ఈ వీడియో తీసుకునే శ్రమే తీసుకోడు. ఆయన శివుణ్ణి కూడా ఈ కేసులో ముద్దాయిగా చేర్చాలని చూస్తున్నాడు. విజయ్ కుమార్ గారు, కేసు నిలబడదు. ఎందుకంటే శివుడి బలి కోరలేదు. శివ సంప్రదాయానికి చెందిన గురువులు ఎవ్వరూ కూడా ఇలాంటి పిల్లల్ని బలించుకోమని చెప్పలేదు. శివభక్తులు దేశం అంతా ఇలా పిల్లల్ని బలించుకోవటం లేదు. కనుక శివుడి జోలికి రాకండి. పద్మజని ఆవిడ భర్తని పరిమితంగా నిందించండి. ఇంకా అటు ఇటు పాకేయద్దు, అన్నీ పులుముకోవద్దు. బలి అన్న మాట గురించి ఆలోచించాలంటే జీసస్ పాపుని రక్షించడానికి బలైపోయాడు అని ఉద్ధృతంగా ప్రచారం తెంపు లేకుండా జరుగుతోంది. జీసస్ని బలి కోరింది ఎవరు? బలి తీసుకున్నది ఎవరు? బలి ఎవరికి ఇచ్చారు జీసస్ని? యెహోవా దేవుడిగా, సైతానుగా, అదే సాతానుగా? ఆ బలి వల్ల పాపుల పాపాలు రక్షించబడతాయని ఏ విధంగా చెప్తున్నారు? అయితే ఇప్పుడు ఈ పద్మజ పిల్లల బలికి కూడా
వాళ్ళని దేవుడికి బలివ్వడం జరిగింది కదా, వాళ్ళ వల్ల కూడా పాపాలు క్షమించబడతాయా? మాస్టర్ విజయ్ కుమార్ గారు వీళ్ళ పేరుతో కూడా ఏంటి పద్మజ సువార్తో, దివ్య లేఖ్య సువార్తో సిద్ధం చేస్తారా? చెప్పండి మరి. ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ పాస్టర్ విజయ్ కుమార్ గారు ఒక ప్రశ్న వేశారు. సనాతన బ్రాహ్మణులు హిందువులు మూఢాచారాలని ఎందుకు ప్రచారం చేస్తున్నారు, ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని. ఈ పద్మజ చేసిన పని వెనక సనాతన బ్రాహ్మణుల ప్రోత్సాహం కానీ, హిందూ మత గురువుల ప్రోత్సాహం కానీ ఏమన్నా ఉందా? వాళ్ళని ఇందులోకి ఎందుకు లాగుతారు? మీ అసలు ఉద్దేశం ఏమిటి? పద్మజ చేసిన పని ఖండించడమా? దీన్ని అడ్డం పెట్టుకుని ఈ సాగు చూసుకుని ఇంకెవరో నిందించడమా? పైగా ఇలా దుర్మార్గమైన నిరాధారమైన నింద వేయడం కాకుండా ఈ హిందూ సాంప్రదాయంలో ఇలా మూఢత్వాన్ని బోధిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు అని కదా అనేది. సమాధానం ఏం చెప్తారు? దీనికి సమాధానం ఏం చెప్తారు? చెప్తున్నా వినండి సమాధానం. అసలు మీ క్రైస్తవ మతం యొక్క మూలంలో ఉన్నదే మూఢత్వం, క్రైస్తవ మతానికి పునాదిగా ఉన్నదే మూఢత్వం అని చాలామంది చెప్తున్నారు. అది నిజమో కాదో మీరు చెప్పండి మరి. ఇప్పుడు జీసస్ని మరణశిక్ష వేసి మేకులు కొడితే ఆయన మరణ వేదనలో నెత్తురు కారిస్తే దాన్ని పట్టుకుని ఆ నెత్తురు నమ్మిన వాళ్ళకి పాపాలు క్షమించబడతాయి, వచ్చేయండి ఇందులో చేరండి అనే సిద్ధాంతం ఎటువంటి సిద్ధాంతం? చెప్పండి, మీరే చెప్పండి, మాకు తెలియట్లేదు. అది మూఢ సిద్ధాంతమా, లేకపోతే శాస్త్రీయంగా రుజువైపోయిన వైజ్ఞానిక సిద్ధాంతమా? చెప్పండి, మూఢ విశ్వాసమా లేక వైజ్ఞానిక సిద్ధాంతమా, శాస్త్రీయంగా రుజువైన సిద్ధాంతమా? ఇంత చేస్తే మీరు మా దగ్గరికి వచ్చి ప్రచారం చేస్తూ